హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శ్రీనాథ్. ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్ అండి. ఓకే. ఒక ఫ్రాడ్‌స్టర్, బ్లాక్‌మెయిల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీకి సంబంధించిన ఒక వ్యక్తి అండి. ఆయన పేరు విజయ్ సింహ రెడ్డి అంటండి. చిత్తూరు నుంచి. తిరుపతి తర్వాత చిత్తూరు వస్తది కదండీ! ఈ సుద్దపూస గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? సుద్దపూస ఏం చెప్పాడు ఫస్టు? సరే, డిస్కషన్ అంతా పక్కన పెడదాం. ఓకే. సార్, నేను చేస్తున్నటువంటి బిజినెస్ ఏంటి అంటే స్టెమ్ సెల్ ప్రొడక్ట్ అండి. ఐయామ్ గోయింగ్ టు షో యూ థట్. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఇది స్టెమ్ సెల్ ప్రొడక్ట్ అనేది మీకు తెలీదు కాబట్టి. ఓకే. రూ. 5,100 మనం అమ్ముతున్నామండి. మార్కెట్ ప్రైస్ ఇది. ఓకే. ఇది ఏ రేట్‌లో ఇస్తున్నామండి మార్కెట్‌లో? రూ. 5,100 మీలాంటి ఫ్రాడ్‌స్టర్స్ చేస్తారు. అర్థమవుతుందా? రైట్. ఎందుకంటే మీరు చెప్పేసారు కాబట్టి. బట్ నేను ఏమంటున్నానంటే ఐ గోయింగ్ టు షో యూ వెరీ క్లారిటీ. ఏవండీ, ఇక్కడ రూ. 5,100 ఉందండి. 30 సాషెట్‌లు ఒక బాక్సు. అమ్ముకోవడం తప్పు లేదు. మేము రోడ్డు మీద డేరాలు పెట్టి అమ్మాము. టెంట్‌లేసి అమ్మాము. నీలాగా సుద్దపూస మాటలు చెప్పి దాసిపెట్టుకొని, దాసిపెట్టుకొని అమ్మే ప్రొడక్ట్ కాదండి ఇది. దయచేసి కేవలం రూ. 630 మాత్రమే అమ్ముతున్నాం. గుద్దల దమ్ముంటే వచ్చి అమ్ము. మాతో కాంపిటీషన్. ఇదే ప్రొడక్ట్. ఇంత తక్కువ ప్రైస్‌లో మేము అమ్ముతున్నాం. ఇది మీకు ఫ్రాడ్ అనిపించింది. అంటే మీకు తెలీదు కాబట్టి నేను చాలా మర్యాదగా సార్ ఇది అని చెప్తున్నాను. పర్లేదు కదా! చాలా మర్యాదగా. సార్, మీకు తెలీదు. మేము ఒక స్టెమ్ సెల్ ప్రొడక్ట్, మార్కెట్ ప్రైస్ ఇది రూ. 5,100. ఇది మేము చాలా క్లారిటీగా మీలాగా కసక్లు, చెసక్లు, మసక్లు లాంటివి ఏం లేవండి. రూ. 630 పెట్టేస్తాం చేతిలో. క్లారిటీయా? దీని బెనిఫిట్స్ ఏంటి? ఏం కథ అనేది ఇందులో ఇన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి. మేము అమ్ముతున్నటువంటి ప్రొడక్ట్ చెప్తాము క్లారిటీగా. అది వేసుకుంటారు. ప్రొడక్ట్ అయిపోతది. థాట్స్ ఓకే. ఓకే. ఇది మా ప్రొడక్ట్ అండి. హన్‌వి ఫైటోటెక్ యాపిల్ స్టెమ్ సెల్ అనేది మా ప్రొడక్ట్. వెరీ క్లియర్. సరే, ఇది పక్కన పెడదాం. సరే, మీ ఇష్యూకి వద్దాం. మీ సుద్దపూస మాటలు ఏవేవి చెప్తున్నారు జనాలకి. రూ. 2,025 అంటాడండి. ఎవడికి చెప్తావే నీ కథ? ఆ? దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మీకు తెలుసు. మాకు తెలియదు కదా! ఈ సుద్దపూస టెంపర్ కోల్పోతాడు. అంటే మనం డబ్బులిచ్చి దొబ్బించుకోవాలా. డబ్బులిచ్చి, అయ్యా నీ సాఫ్ట్‌వేర్ ఫేకు, ఫ్రాడు అనగానే అమ్మ నా ఫేకు, ఫ్రాడు అనేసి ఈయన ఫోన్ చేసేసి కుక్క వదిలినట్టు, పిచ్చి కుక్క వదిలినట్టు వదులుతాడు. అది మేము రికార్డింగ్ చేసుకొని అలా పక్కన పెట్టుకుంటాం. వెయిట్ ఫర్ ద సినిమా. చూద్దాం. ఇట్స్ ద లాస్ట్ థింగ్, రైట్? ఎందుకంటే నేను మార్కెటింగ్‌లో ఉంటానండి. ప్రతి కాల్ రికార్డ్ అవుతది. ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను, ఏంటి అనేది కూడా క్లారిటీ కావాలి కదా! వాట్ యూ సే. పిచ్చి కుక్క వదిలినట్టు వదిలేస్తే ఎట్లయితది బాస్? ఆ! అంటే నేను మీకు డబ్బిచ్చి, ఓకే, మేము వ ఒక 10,00,00,000, 20,00,00,000 టార్గెట్ పెట్టుకున్నాం అమ్మడానికి. అర్థమవుతుందా? సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ చేసుకోవాలి. ఇది ఏదైనా సరే. చేసుకోవడానికి మేము డబ్బులు పే చేసాం. బ్యాక్ ఎండ్‌లో చేసుకుంటున్నాం. మీలాగా పావలా రూ. 1 మీ ఇల్లేడుందో తెలీదు. ఏడ దాసిపెట్టుకొని చేస్తారో తెలీదు. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్‌లు అమ్మినట్టు గుద్ద పాలు అది 100% రైట్ ఆర్ నాట్? అది అందరికి తెలిసిన విషయం. పోనీ మేము రూ. 5,100 గాని ఫ్రాడ్ అంటున్నామనుకో, మేము నిల్చోబెట్టి నడి రోడ్‌లో హ్యాపీగా మేము అమ్ముకుంటున్నాం. థాట్స్ మై మార్కెటింగ్ పవర్. మీలాగా దాసిపెట్టుకొని కస్టమర్ పే చేస్తే ఆడిని రికూపన్ చేసేసి ఇది కరెక్ట్ కాదు సార్. గుర్తుపెట్టుకోండి. సుధపూస మాటలు ఇవన్నీ. ఇక్కడ చూడు. ఏంటిది? సుధపూస మాటలు చూడు. లెట్స్ సీ దట్. యాహ్! ఏదో వీడియో పెట్టారు. అబ్బో! నేను సంపంగి పువ్వుని నా టెంపర్ కోల్పోయాను. అయ్యా! మా ప్రొడక్ట్ వాడి ఒకడు చచ్చిపోయినాడు అని వస్తాడు ఇమ్మీడియేట్‌గా. కత్తి పట్టుకొని వస్తాడు మా దగ్గరికి. నమ్ముతారా? అయ్యా! ఇది అలాంటి ప్రొడక్ట్ కాదు. మీరు ఏదో పొరపాటు పడ్డారు. ఈ రింగ్‌గా ఉంటుంది. ఇది ప్రూవ్ కూడా చేయాల్సొస్తది. ఇది అనేసి చాలా ఓపికగా చెప్పాలి. ఒకడు పాలు తాగి చచ్చిపోయాడంట. నమ్ముతారా? అంటే పాలు తాగగానే చచ్చిపోయాడంటే ఎట్లయితదది? ఓపికగా చెప్పాలి. అది టెంపర్ లేదు. టెంపర్ కోల్పోవడం అనేది పెద్ద విషయం గాదు. ఓకే. మీరు మీరు ఏం జేస్తున్నారో నాకు తెలీదు. టైమ్ పాస్ ఏదో చేస్తుండొచ్చు. ఇఫ్ యూ బిన్ ఇంటూ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఓపిక, సహనం అన్నీ ఉండాలి. అంతేగాని ఆడి జుట్టు నా దగ్గర ఉందిలే నేను ఎట్లా అంటే అట్లా ఆడుకుంటానంటే హెల్. కొడుకు స్వామి. నువ్వు ఫస్ట్ టెంపర్ కోల్పోయి మాట్లాడావు. తిట్టడం స్టార్ట్ చేసావు. అక్కడి నుంచి ఎవడు స్వామి నువ్వు? నాకు బొచ్చేం గాదా? చెప్పు, ఏ కంపెనీ ఏందిది? డమ్మా డక్కా పెట్టుకొని అమ్ముతున్నావు. చెప్పు. ఏం అమ్ముతున్నావు? ఎవడిని ఆడుకుంటున్నావు? నీకు గుద్దల దమ్ముంటే ఒక ఒక క్లయింట్‌ని చూపి నీ క్లయింట్‌ని. నీ క్లయింట్‌ని చూపి స్వామి. నువ్వు ఏమేమి పీకుతున్నావో. ఈడ చూపించేదేమో 3,000, దగ్గరకొస్తే అది లక్షలు. ఏందిది? నీ కథ ఏంది? నాకు అర్థం గాదు. అంటే ఎదుటోడిని పొరపాటున వాడికో 2,00,000 బిల్లేసావు.
వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చి అర్జెంటుగా ఫోన్ చేస్తే వాడిని కుక్క బూతులు తిడతావు. ఇదా నీ టెంపర్? ఇదా నువ్వు చేసే బిజినెస్? ఇస్ ఇట్ డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? టెల్ మీ వాట్ యూర్ డూయింగ్? ఫ్రాడ్స్ యూర్ డూయింగ్. మరి ఇంకొకటి, లెట్ సి. ఏమా నాకు అర్థం కాదు, చెప్పు. గుడి కట్టా అన్నావు, రైట్, పెట్టు. నేనేం రెస్పాండ్ గాను. పెట్టావు, ఏదో టెంపుల్ పెట్టావు, సరే మంచిదే. దాని గురించి చెప్పాలి. నీకు టైం లేదు. టైం లేదు, గొర్రెల్లాగా వచ్చి నీకు డబ్బులు ఇవ్వాల. అంతే కదా. ఇప్పుడు ఏ దానికైనా ఒకటి ఉంటుంది ఓపిక. నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే ఇది లేదు. ఎప్పుడో నీ టైంలో ఖాళీ కుదిరినప్పుడు టైంలో ఎవరికి కాల్ సోమే? నాకు ఫోన్ చేయమను మీ కస్టమర్స్ని, చెప్తా నీ గురించి ఏంది కథ. యూ డోంట్ హ్యావ్ ద టైం. నువ్వు శుద్ధ పూస, కానీ నోట్లోంచి బుటుక్కని మాట్లాడేస్తావు, దాన్ని మేము పడాలా? ఎవడు పడతారు స్వామి? నువ్వు మాట క్లారిటీగా ఉండాలా. నా ప్రోడక్ట్ వాడి 10 మంది చచ్చిపోయినారని నా దగ్గరకు వస్తారు. అయిందా అది? ఎస్. మాట్లాడాల ఓపికగా. ఓపిక సహనం ఉండాల. రేపు పొద్దున ఎవడన్నా సాఫ్ట్వేర్ 5 లక్షలు 10 లక్షలు కొటేషన్ ఇచ్చి వాడు రోడ్డు మీద అడుగు దుబ్బాలి లాస్ట్కి, నీ దెబ్బకి. లాస్ట్కి డింగ్ డింగ్ అని జరిగి కొట్టాడుకుంటారు. అవసరమా మాకు? మీ క్లయింట్స్ కూడా చెప్తున్నా, ఒరే పిచ్చోళ్ళు అయిపోతారు స్వామి ఇలాంటి టెంపర్ క్యాండిడేట్తో ఉంటే. క్లారిటీ ప్లీజ్, బీవేర్ ఆఫ్ ది స్టూపిడ్ సైకాలజీ. ఓకే, చాలా ఓపిక ఉండాలండి. ఇప్పుడు ఒక ముసలి పులి ఉంటదంట, దానికి ఏం చేత కాదు. ఓకే, అలా కూర్చొని ఉంటది. ఏదైనా వచ్చిందనుకోండి జాగ్రత్తగా పిలుస్తుంది, ఏమన్నా రా 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 అని లోపలికి పిలిచి వాకిలేసి కుమ్మేసుకుంటుందంట. అట్లుంది నీ పరిస్థితి. అంటే ఏం చేయలేరు కదా అన్నట్టు. మాకు బొచ్చు 5,000 10,000 బొచ్చు ఇట్లా పీకి ఇట్లా పడేస్తాం. కాకపోతే మాలాగా ఎవరు మోసపోవద్దు. ఇలాంటి వ్యక్తులు నమ్మి సాఫ్ట్వేర్ అని భూతాన్ని చూపించి ఏదో అన్నిటికీ కాలికి చేతికి మెడకి అన్నిటికీ ఉంటాయి. బస్ నీకు ఓపిక ఉండాలి, చెప్పాలా. నువ్వు నీ దగ్గర ఆ ఓపిక లేదు. వై యు ఆర్ మేకింగ్ ది పీపుల్ ద ఫూల్స్, రైట్? టెల్ మీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదేదో ఫాల్తూ కంపెనీ ఐ టెక్ కేర్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, నేను అనంతపూర్ నుంచి ఉన్నానండి. ఐ వాజ్ ఇంటూ మార్కెటింగ్. నాకు మోర్ దెన్ 60 lakhs టర్న్ ఓవర్ ఉందండి. ఓకే, మెడికల్ ఏజెన్సీ ఉంది మాకు. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్ బిజినెస్. మై డియర్ ఫ్రెండ్స్, ఓపిక సహనం అందరికీ ఉండాలి. ఇలాంటి పీపుల్తో కోఆర్డినేట్ అయితే బిచ్చం ఎత్తుకోవాల్సి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ బిహేవియర్ ఆఫ్ దిస్ ఫ్రాడ్ కంపెనీస్. నువ్వు ఏదైనా చెప్పు, యూ నేమ్ ఇట్. అన్నిటికీ ఉంటాయండి గొల్లాలు, అన్నిటికీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఆ గొల్లాలు అవసరమా చెప్పు? ఎందుకు చేస్తావు ఈ బిజినెస్? నాకు అర్థం కాదు. టెల్ మీ వన్ థింగ్. అన్నిటికీ గొల్లేలే. ఇంత ఫ్రాడ్ కంపెనీని పెట్టుకొని నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఫాల్స్ అలిగేషన్ అంట. వాట్స్ ఫాల్? వై? నీ దగ్గర మ్యాటర్ అంటే బూతులు తిట్టే అయిపోద్దా? ఎదుటోడి మీద పడిపోతే అయిపోద్దా? చెప్పండి. అంటే రేపు పొద్దున సరే వాడు 1,00,000 2,00,000 కట్టాడు కర్మగాలి, వాడికి ఏదో చేసి ఇచ్చావు, అటు ఇటే కానీ వాడిని బూతులు తిడతావు అంటే నీ కాళ్ళు పట్టుకోవాలా? వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్? బ్లడీ రబ్బిష్. ఆ మాత్రం టెంపర్ పెట్టుకుంటే బిజినెస్ చేయకు బస్. అట్లా తిట్టడం అనేది అది కరెక్ట్ కాదు. అందుకే నేను డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాను. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావు. యు ఆర్ డూయింగ్ మిస్టేక్ అండ్ దెన్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు డూ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. పర్లేదు, డోంట్ మేక్ ద ఫూల్స్ బాస్. ఓకే, మీకు రెస్పెక్ట్ ఉందా? రెస్పెక్ట్ దాటి మాట్లాడారు కాబట్టి ఈ ఎజెండా స్టార్ట్ అయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి లఫ్ట్స్తో మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. నష్టపోతారు బిజినెస్ ఆబ్వియస్లీ. టైం లేదు మాట్లాడడానికి. అంటే వచ్చేస్తుంది టెంపరు, తిట్టేయడం అనమాట. ఎవడు పడతాడు తిట్టితే? చెప్పు. నువ్వు తిట్టిన తర్వాతనే కదా నేను స్టార్ట్ చేశాను. నువ్వు తిడితే మేము పడి ఉండాలా? జుట్టు పట్టుకొని అల్లాడిస్తావా? మోకాలు దండే ఇస్తాం మేము కూడా, చిన్న విషయం కాదు. అందుకోసమనే ఇది ఈ అవసరమా చెప్పు ఈ చిన్న టైం పాస్? అరే మాకు ఓపిక ఉంది బాస్, 100 కాదు 1000 వీడియోలు చేస్తాము. వి హ్యావ్ ద ప్రెజెన్స్. నీకేముంది మాట్లాడడానికి టైమే లేదు. చూడు, ఒక్క ఒక్క సాఫ్ట్వేర్ ది బయటికి. క్రియేటివ్ టోకన్ ఏడ పెట్టుకోవాలి? టోకన్ తీసి చెప్పు. ఆయన వ్యక్తి ఈడ ఇంకా 5,000 6,000కి ఇస్తానంటావు. 6,000కి ఇస్తావా చెప్పు? ఎవడన్నా తెలియని వ్యక్తి వస్తే వాడికి మూతికి నాటికి అన్నిటికీ వేసి అలా వచ్చా అంటావు. సరే కర్మగాలు ఇచ్చావంటే అన్ని తిట్టేసుకుంటావు, తిడతావు. ఓపిక సహనం ఉంటేనే బిజినెస్లో ఉండు, లేకపోతే దుబ్బై. మై డియర్ ఫ్రెండ్స్, చాలా క్లారిటీ. ఇవన్నీ ఫేక్ ఫేక్ అనమాట. ఇప్పుడు నేను 5,100 రూపాయలు చూపించానా? 630 రూపాయలకి ఇస్తున్నానండి. క్లారిటీ ఉంది నా దగ్గర. వీడి దగ్గర ఏముంది బాస్? నువ్వు రావాలంతే వాడి దగ్గరికి, ట్రై చూసి రావాలా. వాడిని నేను డమ్మా డక్క డాలి వేసుకుంటాడు. మామూలుగా ఉండదు కదా, రచ్చ రంబోలో ఉంటుంది బస్. ఇదైతే నేను చూపించబోతున్నాను. మీ దగ్గర ఎంతమంది క్లయింట్స్ ఉన్నారో నాకు తెలియదు. అందరు వెర్రి పుష్పాలు అయిపోతారు లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండండి. నోటి దూల ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయి. నోటి దూల కరెక్ట్గా ఉండి ఆన్సర్ వచ్చింటే ఇవన్నీ రావు. కాకపోతే ఇంకా ఇంకా
ఈ అద్భుతమైన వ్యక్తి గురించి మనం మాడదాం. ఏదైనా చిత్తూరు ఉంటాడండి ఈయన పెద్ద మనిషి. చిత్తూరా? రైట్. ఏది లఫుడ్ కంపెనీ ఏదండి ఇది? హ్మ్. అంటే మాట వచ్చినప్పుడు ఇంక అయిపోయింది కదా! నో నీడ్ టు ఆహ్, డూ ఎనీ షేమ్‌ఫుల్ థింగ్స్. ఇక్కడ ఎవడు దాచిపెట్టేది ఏం లేదు గదా! నువ్వు వచ్చావు, మాట్లాడుతున్నావు. యాక్సెప్ట్ చేసేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. యూ యాక్సెప్టెడ్ దట్. అక్కడి నుంచే ఎవరికైనా మండుతది. అప్పటిదాకా పద్ధతిగా సారు, సారు అంటాం. నువ్వు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నావంటే తొక్కి నార తీస్తారు ఎవరైనా. ఇలానే ఉంటది. సిప్రో ఐటెక్ కేర్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఫుడ్ కంపెనీ. లెట్స్ డిస్కస్ మోర్ అండ్ మోర్ అబౌట్ దిస్ ఫ్రాడ్‌స్టర్స్ చూద్దాం.